నమస్తే, నేను మీ హరిత. డబ్బు సంపాదించాలంటే దానికి తగ్గ అవకాశాలు రావాలి. ఆ అవకాశాలు ఎలా వస్తాయి? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. డబ్బు సంపాదించాలంటే నిజంగా దానికి తగ్గ అవకాశాలు రావాలి. ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకోవాలి. దానికి లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధం ఏంటి? ఏం చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవం. అవునండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తా అంటే నువ్వు అవకాశం రావన్నప్పుడు అడగాలి. అడగంది అమ్మైనా అన్నం పెట్టదండి. యూనివర్స్ని అడగాలి, కానీ మొహమాట పడి అడగరు, రివర్స్లో అడుగుతుంటారు. అయితే ఏం చెప్పాలంటే కరెక్ట్గా యూనివర్స్ కరెక్ట్ పడుకునే ముందు నేను ఏమంటానంటే రాత్రి పడుకునే ముందు క్లారిటీగా నీకు ఏం కావాలో రాయమని చెప్తాను. ఎందుకు అంటే నీ థాట్ ఏదైతే ఉందో దాన్ని పేపర్పై పెట్టినప్పుడు క్లారిటీ డబల్ అయిపోద్ది. నీకు ఏం కావాలి? అవకాశాలు కావాలి. ఓకే, నాకు డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఇవ్వు విశ్వమా అని అడగాలి. డైరెక్ట్ అడిగిన తర్వాత సేమ్ పడుకునే ముందు డైరెక్ట్ యూనివర్స్ని కనుక అడిగి పడుకుంటే నీకు సబ్ కాన్షియస్ మీద కళ్ళ రూపంలో రావచ్చు మేడం. ఓకే, లేదా మార్నింగ్లో ఎవరైనా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇది ఒక అవకాశం ఉందిరా చేస్తావనొచ్చు, లేదా న్యూస్ పేపర్లో చూడొచ్చు, లేదా నీకే లోపల నుంచి అనిపిస్తుంది ఎస్ ఇది చేస్తే నాకు వస్తుంది, నా దగ్గర ఈ టాలెంట్ ఉంది, నాకు మంచి ఒక సింగర్, నేను మంచి పాడుతా తీగ లాంటి ప్రోగ్రామ్ కావచ్చు, లేదా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు పాడొచ్చు, లేదా డాన్స్ అనే కళ ఉంది, లేదా మాట్లాడగలను అంటే ఇతరులను మాట్లాడి ఒప్పించే కళ నాకుందంటే రియల్ ఎస్టేట్ ఇస్ బెస్ట్. ఇన్సూరెన్స్ నేను చేయగలను. అందరికీ ఆరోగ్యం కావాలి కదా మేడం, వెల్నెస్ కోచ్ అవ్వచ్చు అంటే ఇక్కడి నుంచి మంచిగా మీరు అందంగా తయారవ్వగలుగుతారు, ఇంకొకరిని కూడా అందంగా తయారు చేయగలుగుతారు, మీకు కెపాసిటీ కూడా ఉంది. సో మీరు ఒక బ్యూటీ పార్లర్ రన్ చేసుకోవచ్చు. మీకు డ్రెస్లో మీకు నచ్చించే డిజైన్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో తెలుసు, మీరే బొట్టికి రన్ చేయొచ్చు, లేదా మంచి స్టిచ్చింగ్ చేస్తే ఒక మిషన్స్ తెచ్చేసి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా సృష్టించవచ్చు. ఇక్కడ మేము చెప్తుంది ఏంటంటే నీకు చిన్నప్పటి నుంచి నువ్వు ఒక డేని చూసుకోవాలి. అంటే ఒక డేలో ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనీ ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతుందో గమనించాలి. ఇందులో నీకు నచ్చింది వచ్చింది ఏమిటి ఒక అవకాశంగా మలుచుకోవచ్చు అండి. చాలా మంది ఏంటంటే ఒక ప్రాబ్లమ్స్గా చూస్తారు. ఇక్కడ చూడండి, నీకున్న సమస్యను బరువుగా మోస్తున్నావా, ఆ సమస్యను అవకాశంగా మార్చుకొని గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఇక చూడండి, ఫస్ట్ పర్సన్ ఏం చేస్తున్నాడు మేడం, చూడండి ప్రాబ్లం ఏం చేస్తున్నాడు, ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాడు. ఎందుకు ఉంది కదా మోస్తున్నాడు. రెండో పర్సన్ ఏం చేశాడు, దాన్ని అవకాశంగా మలుచుకున్నాడు. అంటే ప్రతి ప్రాబ్లంలో ఆపర్చునిటీ ఉంటుంది మేడం. ఫేస్బుక్ జుకర్బర్గ్ ఏంటి తెలుసా ప్రాబ్లం, తన ఫ్రెండ్స్ తో మాట్లాడుకోలేకపోతున్నాడు. తర్వాత తన ఇన్వెన్షన్ ఏం చేశాడు మేడం, ఫేస్బుక్ ఇన్వెన్షన్ జుకర్బర్గ్. సో ఎంతో మంది కలిపాడు, సో అతను ఆటోమేటిక్గా ఇచ్చాడు. అదే అతని ప్రాబ్లమే అతనికి అవకాశంగా మారింది. ఎలాన్ మస్క్ ఎప్పుడు ఒక కళ్ళకు అంటూ ఉన్నాడు, ఏంటి తెలుసా, ఇక్కడ పెట్రోల్ డీజిల్ ఎలాగ అయిపోతాయి, ఏదైనా ఒకటి మంచిగా ఎలక్ట్రికల్ కార్స్ ఇన్వెన్షన్. ఎందుకు ఇక్కడ నుంచే వేరే దానికి కూడా మనం పైకి వెళ్ళొచ్చు కదా అనుకున్నాడు. స్పేస్ ఎక్స్. ఒక మనీ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఒక దేశం నుంచి ఒక దేశానికి చాలా టైం పడుతుంది. పేపాల్ సృష్టించాడు. అంటే ఏదైనా ఒక ప్రాబ్లంకు నీదైన శైలిలో నువ్వు ఒక సొల్యూషన్ నువ్వు సృష్టించగలిగితే మనీ జనరేషన్ అవుతుంది. ఒకప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దానికి మాట్లాడుకోవాలంటే ఇబ్బంది, సృష్టించాడు, మాట్లాడాడు. ఒకప్పుడు కంప్యూటర్ రంగంలోనే ఓకే ఇన్వెన్షన్ మైక్రోసాఫ్ట్. ఇప్పుడు ఎలా వచ్చింది, మైక్రోసాఫ్ట్ రావడంతో ఏంటి బిల్ గేట్స్ రిచ్ అయ్యాడు. ఓకే, ఎలా చూడండి, ఇక్కడ మీరు ధనవంతులు చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి, వారు ఏదో ఒక దానికి ఇష్యూకి సొల్యూషన్ ఇస్తారు మేడం. ఒకప్పుడు డేటాని మీరు చూస్తే ఇప్పుడు కూడా వేరే కంట్రీస్లో డేటాకి చాలా ఛార్జ్ చేస్తారు మేడం. బట్ ఎప్పుడు డేటా చీప్ అయిపోయింది మేడం, భారతదేశంలో ఎవరు తీసుకొచ్చారు డేటా నెట్వర్క్ను, ఎవరు, ముఖేష్ అంబానీ. ఈ బికమ్ ఏ రిచ్. అంటే ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు ఆ ఇష్యూకి బెస్ట్ సొల్యూషన్ ఎవరైతే తీసుకొస్తున్నారో వారు ధనవంతులుగా అయిపోతున్నారు. ఎవరైనా సరే ఇప్పుడు కంట్రీ డిలైట్ మిల్క్, మార్నింగే మనకు ఫ్రెష్ మిల్క్ అని అంటారు. చూడండి, అది నిజమో అబద్ధమో కావచ్చు, బట్ ఒక సొల్యూషన్ అయితే తీస్తున్నారు. ఇక్కడ ఓలా కావచ్చు, ఉబర్ కావచ్చు, ఏదైనా ఒక చూడండి, ఒక వ్యక్తి ఇక్కడ నుంచి ఒక వ్యక్తి రావాలంటే ఇక్కడ సపోజ్ మనం ఇప్పుడు అన్ని చాలా ఈజీ అయిపోతుంది. మనకు జొమాటో ఫుడ్ కూడా ఇంట్లో చేసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అంటే చూడండి మేడం, ఏదైనా ఒక ఇష్యూ ఉంది, ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి మనకి మీరు సొల్యూషన్ ఇవ్వగలిగితే మీరు ధనవంతులు అయిపోతారు మేడం. బట్ ఆలోచించాలి, అవకాశం ఏంటి నాకున్న నా లైఫ్లో. నేను చూడు ఇంగ్లీష్ మాట్లాడడం రావట్లేదు మేడం, మీరే ఇంగ్లీష్ నేర్చుకొని 10 మందికి ఇంగ్లీష్ ఎక్సలెంట్గా ఎలా మాట్లాడాలో నేర్పించినప్పుడు ఒక ఇంగ్లీష్ ట్రైనర్ కావచ్చు కదా. సో ఇక్కడ చూడండి, ఏదైనా ఒకటి మేడం నేర్చుకుంటూ వస్తుంది. నా వల్ల అవుతుందంటే భయపడుతున్నంత కాలం అలానే ఉంటది. బైబిల్ పక్కన పెడితేనే వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 3 types ఆఫ్ పీపుల్స్ ఉంటారు మేడం. ఏంటండి 3 types పీపుల్. కష్టం వచ్చినప్పుడు అందరికీ వస్తుంది కదా. చూడండి, ఎవరి కష్టం లేదు మేడం, మీకు లేదా నాకు లేదా, ఎవరు లేకుండా ఉంటుంది మేడం. చూడండి, కష్టం వచ్చినప్పుడు నీకుండే 3 రకాల అవకాశాలు. ఇందాక అవకాశాలు అన్నారు కదా, 3 రకాల అవకాశాలు. వెన్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ యూ హ్యావ్ 3 choices. First, either let it to define you, let it destroy you, or you can let it strengthen you. I am a loser. ఫస్ట్ పర్సన్ ఏమనుకుంటున్నాడు, నా పని అయిపోయింది, నేనంతే, నా జీవితం ఇంతే, నా రాశి ఇంతే అనుకుంటాడు. ఏంటి లూజర్, విల్ నెవర్ ట్రై అగైన్. ఒకసారి చేస్తాడు, ఇంకోసారి ట్రై చేయడానికి కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసినట్టు ఏదో జరిగి ఉంటుంది. కానీ
థర్డ్ పర్సన్ ఇంకోసారి ట్రై చేస్తారు. అటువంటి వాళ్ళే సక్సెస్. ఆ పర్సన్ ఏ కోచ్ అవుతాడో ఆ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోచ్ ఉంటాడు, యాంకర్ బెస్ట్, ఫోటోగ్రాఫర్, ఎవరైనా మేడం ఎడిటర్ అయినా సరే ఆ క్యారెక్టర్ సిట్ లోపల రావాలి. లెట్స్ ట్రై అగైన్. మరోసారి నేను ప్రయత్నం చేస్తే ఏముంది మహా అంటే ఓటమే ఓడిపోతుంది, నిరాశకే నిస్పృహ వచ్చేస్తుంది, విజయం తప్పక ఫలిస్తుంది. అలాంటి యాటిట్యూడ్ కావాలి. లెట్స్ ట్రై అగైన్. సో ఇలాంటి యాటిట్యూడ్ వస్తే నిజంగా వస్తాయంటే చూడండి, అనుష గారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మనం చూద్దాం. సో మన దాంట్లో ఎప్పుడు నేను చెప్పాను, ఎక్కువ మా పార్టిసిపేషన్ రిజల్ట్స్ మాట్లాడతాయి. అనుష గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది సార్. నిజంగా రాదు అనుకున్న జాబ్ వచ్చేసింది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా మంది అనుకుంటారు సార్ నాకు జాబ్ రాదనుకున్నాను, బట్ మీ క్లాస్కి వచ్చిన తర్వాత ఎందుకు అంటారు. చూడండి, మీరు క్లాసెస్ తీసుకునేటప్పుడు ఏమన్నా ప్రిపేర్ అవుతారా ముందు? లేదు మేడం, ఏది ప్రిపేర్ ఏముండదు. అయితే నేను వాళ్ళు చూడగానే వాళ్ళకి ఎందుకు వస్తారు తను అంటున్నారు కదా ఏదో మ్యాజిక్ ఉంది అంటే ఇదంతా ప్రిపేర్ అయి చేస్తారా అనేది చిన్న మేడం. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మేడం, క్లాస్ అడిగితే మెయిన్ 4 areas ఉంటాయి మేడం. హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరియర్. సో నేను క్లాస్లో అన్ని కవర్ చేస్తాను. సో వారు కవర్ చేసినప్పుడు వాళ్ళకి అది తగులుతూ ఉంటుంది. కెరీర్కి సంబంధించింది ఉంది, నేను కెరీర్ సంబంధించి చెప్తాను. మీరు ముందుగా ధైర్యాన్ని అంటే వస్తుంది, రాకుండా ఉండదా మేడం? ప్రయత్నించినప్పుడు రాకుండా ఉంటుందా? ట్రై ట్రై ట్రై, డెఫినెట్లీ విల్ గెట్ ఇట్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ట్రై చేసినప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ట్రై చేయాలి. అంటే నమ్మకం నాకు వస్తుంది అనే విశ్వాసంతో కనుక నువ్వు ప్రయత్నం చేసినప్పుడు వస్తుంది. అంటే నీలో కనుక ఎనర్జీ లోలో ఉన్నప్పుడు ఎనర్జీలో ట్రై చేసినప్పుడు రాదండి. అంటే నీ క్లాస్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఎనర్జీ లెవెల్ పెంచేస్తాను. ఎనర్జీ లెవెల్ పెంచుకున్నాకనే విజులేషన్, ఎనర్జీలో పెంచుకున్న తర్వాత అఫర్మేషన్ రాపిస్తాను. రాపియడం వల్ల వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. లో ఎనర్జీలో బాధపడకుంటూ కూడా లాంగ్ ఎక్కువ ఎన్నిసార్లు రాసినా రిజల్ట్స్ రావు. సో ఇంకొకటి మీరు చూసినట్టయితే చాలా మందికి అవకాశాలు ఉంటాయి మేడం, బట్ చాలా మంది చూడరు. ఇక్కడ మనం చూసినట్టయితే అవకాశం మీ తలుపు ఒక తట్టకపోతే మీరే అవకాశాల ద్వారా నిర్మించండి. ఇఫ్ ఆపర్చునిటీ డజంట్ నాక్, బిల్డ్ ఏ డోర్. ఓకే, ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆ డోర్ ఓపెన్ చెప్తే ఏం చేస్తున్నాడు? ఇంకొక దాన్ని తెచ్చేసుకున్నాడు. తనే ఒక డోర్ సృష్టించుకున్నాడు. ఇటువంటి యాటిట్యూడ్ ఎంత అవకాశాలు వస్తాయని ఎదురు చూడకుండా అవకాశాలు అందిపుచ్చుకోవాలి, సృష్టిస్తున్నాడు. సో ఇటువంటి క్యారెక్టర్స్ కావాలి మనకు. చాలా మంది ఏం చేస్తారంటే నా క్లాస్లో నా జీవితం ఇంతే సార్, నేను ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు సార్, సార్ మా వైఫ్ వినరు సార్ నా మాట, సార్ మా హస్బెండ్ నా మాట అసలుకే వినరు. ముందు ఆ నిరాశ నుంచి బయటపడేయాలి వాళ్ళని. అసలు వారు వినాలని వేరు వినని ఎందుకు కోరుకుంటున్నారా? ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకో, నీ యాటిట్యూడ్ మార్చుకో, వాళ్ళే నీ మాట వింటారు. ఎప్పుడైనా ఎదుటి వారి నుంచి ఎక్స్పెక్ట్ చేసినప్పుడే ఆ ఫీల్ అది ఉంటుంది, బాధ. ఎక్స్పెక్ట్ చేయకుంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడు మంచిగానే కనిపిస్తారు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి, జస్ట్ లీవ్ ఇట్. సో ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో అవకాశం తలుపు తట్టిపోతే మీరే అవకాశాలు. జాబ్ రాలేదనుకోండి, మంచి ప్రైవేట్ సెక్టర్ నువ్వే రాణిస్తూ 10 మందికి ఎంప్లాయ్మెంట్ సృష్టించవచ్చు కదా. ఒక బిజినెస్ లో ఒక లాస్ అయితే ఇంకొక అదొక అనుభవం తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఎలా చేయాలో నీకు అర్థమైంది కదా, రిపీట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. అంటే మనం ఏదైతే అవకాశాలు వస్తున్నాయో చూసుకున్న తర్వాత మనం ఉపయోగించుకొని ఒకవేళ ఫెయిల్ అయ్యవచ్చు. చూడండి మేడం, ఒక దాన్ని మనం చేస్తాం, 2 మార్గాలు ఉంటాయి, ఒక సైడ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, 2 అవుతాయి. ఇంకోటి ఏదైతే ఉంటుంది కదా, నువ్వు ఫెయిల్యూర్గా చూడకు, ఫెయిల్యూర్ ఫీడ్బ్యాక్. ఒక ఫీడ్బ్యాక్ నువ్వు చూడు, నీకు నువ్వుగా ఇచ్చుకుంటావు నా ఫెయిల్యూర్ అదంతా లేదు. ఒక ఫీడ్బ్యాక్, ఒక అనుభవం అంతే. దాని నుంచి నువ్వు గెటిన్ అవ్వు, మళ్ళీ ట్రై చేయి, డెఫినెట్గా విన్ అవుతావు. అది ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్, మీ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల అవకాశాలు ఎలా వస్తాయి ఏంటి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్, అవునండి. సో దీనికోసం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కనెక్ట్ చేస్తున్నాం. దీనికోసం కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో వారు క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. ప్రాబ్లం ఏదైనా సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఇది వరకు నేను చాలా క్లాసులకు వెళ్ళాను. అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను, చాలా క్లాసులకు వెళ్ళాను. కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అసలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురువు గారు, చాలా చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్. నేను చూశాను, ఒక చిన్న క్లాసు జస్ట్ 4 words చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే, ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు, నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం, మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు.
మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు. థ్యాంక్ యూ.